So welcome to our channel. Today we are discussing about quadratic equation. What is the coefficients of the quadratic? How to find the roots, the general form and formula form and shortcut method. First we write quadratic equation. What is the quadratic equation? Ax square plus bx plus c equal to 0. Ax square plus bx plus c equal to 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హైయెస్ట్ పవర్ 2 ఉంటే క్వాడ్, హైయెస్ట్ పవర్ 3 ఉంటే క్యూబిక్, హైయెస్ట్ పవర్ 4 ఉంటే బై క్వాడ్రాటిక్. సిమిలర్గా ఎక్స్పాన్షన్ చేసుకుంటాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ రెండు ఉంటాయి. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ చూడండి ఒకసారి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికంటే? దేర్ ఆర్ టూ రూట్స్ ఉంటాయి. సో అలాగే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 అంటే దీన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది పాలినామియల్ 3 ఉంది కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి? దేర్ ఆర్ 3 రూట్స్ ఉంటాయి. అలా హైయెస్ట్ పవర్ ఆఫ్ ది పాలినామియల్ యొక్క రేంజ్ పెరిగే కొద్దీ అన్ని రూట్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. సరే, ఇక్కడ మనం మాట్లాడుకునేది క్వాడ్రాటిక్ గురించి కాబట్టి క్వాడ్రాటిక్ ఎన్ని రూట్స్ ఉంటాయి అంటారు? 2 రూట్స్. ఆ రూట్స్ లెట్ ద రూట్స్ ఏం తీసుకోవాలంటే ఆల్ఫా అనుకోవాలి ఒకటి, ఇంకొకటి బీటా అనుకోవాలి. సో వీటిని కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఆల్ఫా కామా బీటా రావాలంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మొత్తానికి రూట్. ఈ వాల్యూస్ ఇందులో ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ప్లస్ వచ్చినప్పుడు రూట్స్ వస్తాయి, ఒక రూట్ మైనస్ తీసుకున్నప్పుడు ఒక రూట్ వస్తుంది. ఇది ఫార్ములా మెథడ్. సో ఇంకా ఏంటి మనకి, ఇంకా ఏమో అవసరం అంటే షార్ట్ కట్ మెథడ్కి సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై అంటాం. దీనిని రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్. ఆల్ఫా ప్లస్ వచ్చిన రెండు ఆల్ఫా బీటాలని యాడ్ చేస్తే మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇంకా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అనే టర్మ్కి ఈక్వల్ అవుతుంది. వచ్చిన రెండు రూట్స్ వస్తాయి ఆల్ఫా బీటా, ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే సి బై ఏ అనే నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈ లాజిక్, ఇది మనం షార్ట్ కట్కి సంబంధించిన. సో ఇదైతే షార్ట్ కట్లో మనం యూజ్ చేస్తాం. ఇది జనరల్ మామూలుగా ఫార్ములా మెథడ్ అండ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, రూట్స్ కనుక్కోవాలి. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఎన్ని రూట్స్ వస్తాయంటారు? టోటల్ కోసం ఫస్ట్ మనం ఫ్యాక్టరేషన్ మెథడ్ అయితే ఇట్స్ ఓల్డ్ మెథడ్. ఫ్యాక్టరేషన్ మెథడ్ 1 into 6, ఈ ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ మల్టిప్లికేట్ చేస్తే వచ్చే వాల్యూ యాడ్ చేసినా సపరేట్ చేసినా ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో అలా తీసుకుంటాను చూడండి. నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఈక్వల్ టు 0. చూడండి, 3 to 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 యాడ్ చేయండి -5 వచ్చిందా? సో అందుకని ఇలా ఫ్యాక్టరేషన్ని విడగొట్టుకున్నాం. ఈ రెండింటిలో కామన్ ఏముంది? x మైనస్ 3 ఉంటుంది. ఈ రెండింటిలోంచి కామన్గా ఎక్స్ని బయట తీస్తే ఈ రెండింటిలోంచి 2ని కామన్ తీయచ్చు. మైనస్, అలాగే ఇక్కడ ఒక x ఉంటుంది, మైనస్ టర్మ్ బయట వచ్చేసింది కాబట్టి ప్లస్ ఉండే దగ్గర కూడా మైనస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ కామన్ తీసాం మనం. సో మైనస్ 2 3 6 3 వాల్యూ ఉంటుంది. అగైన్ ఏం కామన్ ఉంది ఇక్కడ? x మైనస్ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి కామన్. సో ఇంకా మిగిలింది ఏంటి? ఈ రెండు టర్మ్స్ x మైనస్ 2 ఈక్వల్ టు 0, x minus 3 equal to 0 or x minus 2 equal to 0. So here x equal to 3 అని రాయొచ్చు, x equal to 2. ఈ రెండింటిని ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా తీసుకోవచ్చు. ఒకటి ఆల్ఫా అవుద్ది, ఒకటి బీటా అవుద్ది. ఈజ్ అ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఇది మనకు లాజికల్గా మీకు బాగా క్యాలిక్యులేషన్ వస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. ఫార్ములా మెథడ్ 2, ఫార్ములా మెథడ్ ఇచ్చిన దాన్ని +6 ఈక్వల్ టు 0. దేంతో కంపేర్ చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. కంపేరింగ్ విత్ దిస్ ఈక్వేషన్. హియర్ ఏ వాల్యూ ఎంత అవుద్ది? వాట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్? ఎక్స్ స్క్వేర్కి ముందు ఉండేది ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏం లేదు కాబట్టి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ముందు ఉండేది, ఇక్కడ ఎక్స్కి ముందు ఉండేది ఈక్వల్ అవుతుంది -5. సి వాల్యూ కాన్స్టెంట్ సి 6. రూట్స్ కనుక్కోవాలంటే therefore రూట్స్ కనుక్కునే ఫార్ములా మెథడ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే మెథడ్. ఈ ఫార్ములాలో మనకు తెలిసిన ఏబిసి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆల్ఫా బీటా వస్తాయి. ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
5 plus or minus root of b square into minus 5 whole square 25 5 5 is 25 minus 4a value 1 so e value 6 4ac by 2a 2 into 1 2 so ఇదే సింప్లిఫై చేద్దాం సో ఎలా వస్తుంది అది ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు సో 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 4 6 25 మైనస్ 24 బై డినామినేటర్ 2 సో ఇక్కడ మనకు 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 వస్తుంది బై 2 రూట్ 1 అంటే వాల్యూ 1 కదా సో అందుకని ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం 5 ప్లస్ ఆర్ మైనస్ 1 బై 2 సో ఒక ఆల్ఫా కావాలంటే ప్లస్ తీసుకోండి బీటా కావాలంటే మైనస్ తీసుకోండి 5 ప్లస్ 1 బై 2 హియర్ 5 మైనస్ 1 బై 2 సో వాట్ ఈస్ ద వాల్యూ 6 బై 2 6 బై 2 దట్ ఈస్ 3 ఆల్ఫా వాల్యూ 3 సో హియర్ బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 లోంచి 1 సపరేట్ చేస్తే 4 బై 2 2 1s 2 2s బీటా ఈజ్ ఈక్వల్ టు 2 దిస్ ఈస్ ద ఫార్ములా మెథడ్ సో ఇది మనకు జనరల్గా మనకు కొంచెం రూట్లో పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు మనకు ఫార్ములాస్ ఖచ్చితంగా స్క్వేర్ రూట్ వాల్యూస్ తెలియాలి అక్కడ కొంచెం ఆగేదానికి ఛాన్స్ ఉంది సో వీటికన్నా ఇంకా ఈజీ మెథడ్ ఉంది కోషెంట్ లా అంటారు ఒకసారి డిస్కస్ చేద్దాం